పుష్యమాసంలో సోమవారం రోజున శివునికి పూజ చేయడం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ రోజున పూజలు శివుని అనుగ్రహం పొందేందుకు విశేషంగా ఉపయోగపడతాయి. ఇక్కడ పుష్యమాస సోమవారం రోజున శివుడికి ఆచరించాల్సిన పూజల విధానం వివరించబడింది. 1. సోమవారం ఉపవాసం. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఉపవాసం చేయడం శివుని కృపను పొందడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజంతా నీరు లేదా పండ్ల ఆహారం మాత్రమే తీసుకుని భక్తి భావంతో పూజలు చేయాలి. ఉపవాసం ముగింపులో సాయంకాలం శివుడికి దీపారాధన చేసి ప్రసాదం తీసుకోవడం శ్రేయస్కరం. 2. ప్రభాత కర్మలు. పుష్యమాస సోమవారం రోజు పూర్తిగా స్నానమాచరించి పవిత్ర బట్టలు ధరిస్తారు. శివాలయానికి వెళ్లడం లేదా ఇంటిలో శివలింగం వద్ద పూజ చేయడం ఉచితం. స్నానం అనంతరం శివలింగాన్ని శుభ్రపరిచి పూజ ప్రారంభిస్తారు. 3. అభిషేకం. శివుడికి అభిషేకం అత్యంత ప్రీతిపాత్రమైన పూజ. ఈ సందర్భంలో ఈ పదార్థాలతో అభిషేకం చేయడం విశిష్టతను కలిగిస్తుంది. పాలు శివుడి శాంత స్వరూపానికి సూచకం. పచ్చని కొబ్బరి నీరు స్వచ్ఛత భక్తిని తెలియజేస్తుంది. గంగాజలం ఈ పవిత్రతకు గుర్తు. తేనె శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక శ్రద్ధను చూపుతుంది. పసుపు చందనం ఈ శివుని కృపను ప్రసాదించేవి. 4. బిల్వదళార్చన. బిల్వదళాలు శివుని అత్యంత ప్రీతిపాత్రమైనవి. బిల్వదళాలను శివలింగంపై ఉంచి ఓం నమః శివాయ మంత్రం జపిస్తూ అర్పిస్తారు. ఒక్కో పత్రం ఉంచినప్పుడు శివుని 108 లేదా 1008 సార్లు జపం చేస్తే మరింత ఫలితం లభిస్తుంది. 5. దీపారాధన. పుష్యమాస సోమవారం నాడు శివుడికి 108 దీపాలు వెలిగించడం పవిత్రంగా భావించబడుతుంది. దీపాలతో శివుడికి ఆరతి సమర్పించి కీర్తనలు పాడుతూ భక్తి చూపిస్తారు. 6. ప్రసాదం. పూజ అనంతరం శివునికి నైవేద్యంగా పాలు పంచామృతం పండ్లు లేదా తీపి వంటకాలు సమర్పించాలి. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడం శుభప్రదం. 7. మంత్ర జపం. సోమవారం రోజున శివుడి మంత్రాలను జపించడం అనేక శుభాలను అందిస్తుంది. ముఖ్యమైన మంత్రాలు ఓం నమః శివాయ మృత్యుంజయ మంత్రం, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 8. దానం. పుష్యమాస సోమవారం నాడు అన్నదానం వస్త్రదానం లేదా గో దానం చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. 9. రాత్రి పూజ. రాత్రి సమయంలో శివుని శ్లోకాలు పఠించి లేదా భజనలు పాడి శివుని కీర్తించాలి. దీపం వెలిగించి శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం శ్రేయస్సు కలిగిస్తుంది. పుష్యమాస సోమవారం శివుడి పూజ ఫలితాలు. శివుడు కృపాదృష్టి చూపించి భక్తుల ఆర్థిక శారీరక మానసిక సమస్యలను తొలగిస్తాడు. కుటుంబంలో సుఖసంతోషాలు ఐక్యత మరియు శ్రేయస్సు పెరుగుతుంది. భక్తులు శివుడి ఆశీస్సులతో సంపూర్ణ క్షేమం పొందుతారు.